టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరుతున్నారో ఫస్ట్ మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేని కలిసిన పాపన పోయినారా? ఎమ్మెల్యేకి అసలు ఎమ్మెల్యేకి ఉండాల్సినటువంటి అర్హతలను మీరు పాటించినారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి 6 గ్యారెంటీల అమలు తీరు నచ్చి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు కావాలి కాబట్టి కాంగ్రెస్ చేరుతూ ఉన్నారు. మీరే కదా మాటికి బీజేపీతో కుమ్మక్కే ప్రభుత్వాన్ని కూలుస్తాము, ప్రభుత్వాన్ని చీలుస్తామంటా ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని 65 సభ్యులను ఇచ్చినటువంటి ప్రజల్ని విస్మరిస్తూ వాళ్ళు కించపరుస్తూ ప్రభుత్వాన్ని కూలుస్తాం పదే అంటూ ఉంటే ఇది విని ఓర్వలేక మీ ఎమ్మెల్యేలు మా దగ్గరికి వస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చేరుతూ ఉన్నారు. ఎందుకు మీ ఎమ్మెల్యేలు మీ పార్టీని వీడుతున్నారో మీరు ఫస్ట్ ఆత్మపరిశీలన చేసుకోండి. మీ దగ్గర లోపాలంటే తెలుసుకోండి. కేసీఆర్ గారు 10 ఏళ్లుగా ఎమ్మెల్యేలని చాలా నీచంగా చూచాడు. ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు స్వతంత్రంగా ఫీల్ అవుతూ ఉన్నారు, వారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి పనులు కావాలి కాబట్టి, రేవంత్ రెడ్డి గారి పాలన సుజావుగా నడుస్తుంది కాబట్టి వస్తూ ఉన్నారు. వచ్చేవారు ప్రజాస్వామ్యంతో బద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఒక పార్టీకి వస్తూ ఉంటే అది ప్రజల శ్రేయస్సు కొరకు కాబట్టి మేము ఆహ్వానిస్తాం. ప్రభుత్వాన్ని ఎక్కడ మేము కూలుస్తామని చెప్పలేదు, అంతర్గత ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు కేటీఆర్ గారికి మీరు పేపర్లు తిరిగేసుకొని చూడండి, టీవీలు తిరిగేసి చూడండి. మీరు మీ నాయకులు పదే ప్రభుత్వాన్ని కూలుస్తామని మాట చెప్తా ఉన్నారు. దానికి రియాక్ట్ అయిన ఎమ్మెల్యేలు ఇవాళ మా పార్టీకి వస్తూ ఉన్నారు. మరి ఫిరాయింపుల విషయం మాత్రం మేము గతంలో విలీనం చేసుకున్నాం తప్ప ఎక్కడ ఫిరాయింపులు చేయలేదు, ప్రోత్సహించలేదు కేటీఆర్. సార్, ఫిరాయింపులకు ఆద్యం పోసిందే కేసీఆర్. విచ్చలవిడిగా ఫిరాయింపులు ప్రోత్సహించిందే కేసీఆర్. మీరు ఆనాడు సరిపడ సంఖ్య ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చీల్చి మీరు ఫిరాయింపులకు పాల్పడ్డారు. అదే ఎమ్మెల్యే ఇలా మీకు గుణపడని చెప్తాం. విలీనం అనే పదం వాడుతున్నారు, ఫిరాయింపు కాదు. విలీనాన్ని అర్థం చేసుకుని మేము విలీనం చేసుకున్నాం చెప్పి. విలీనం ఏంటి, ఫిరాయింపు ఏంటి? ఒక పార్టీ సింబల్ పైన గెలిచిన ఎమ్మెల్యేలని మీరు ఆ రోజు మీ పార్టీ చేర్చుకున్నారు. ఇవాళ మేము ప్రోత్సహించకుండా ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు మా విధానాలు నచ్చి, అదే మేము చేర్చుకుంటూ ఉన్నాము. ఎన్నికల్లో గెలిచినటువంటి శాసనసభ్యులు, ప్రజల మద్దతు గెలిచిన శాసనసభ్యులు కనీసం గౌరవం దక్కుంటే వారు ఆ పార్టీలు ఎట్లా ఉంటారు? ఇవాళ ఎన్నికలు ఓడిపోయిన ఎమ్మెల్యేలకి టైం ఇవ్వట్లేదు అంటే ఇంకెందుకు ఉంటారు ఆ పార్టీలో? ఒంటెద్దు పోకడం వల్ల ఎమ్మెల్యేలు విసిగి వేసారిపోయి మా పార్టీకి వస్తూ ఉన్నారు. చివరి చెప్పండి, బెదిరిస్తున్నారు, బెదిరింపుతోనే మా ఎమ్మెల్యేని ఎమ్మెల్సీ లాక్కుంటున్నారని బీఆర్ఎస్ వారు. బెదిరింపు పాల్పడింది కేసీఆర్. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బెదిరింపులు అనే మాటే లేదు. ఆప్యాయంగా ప్రేమతో వస్తూ ఉన్నారు.